జరేమన్నా కనబడ్డదా? ఇగో అద్దాలనే ఉన్నాయి, నా గొంగడంతా తీసుకొని పెడుకోబోయింది. ఎటు పోయింది ముసల్ది? మీకేమైనా కనబడ్డదా అయ్యా? ఓ ముసల్దానా ఏడున్నావే? ఎటు పోయి ఆగో గిట్ల మెల్లగా వణుక్కుంటూ ఏడికి పోతివి? అయ్యో 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 పడేవు ఏమైంది? నా గొంగడు తీసుకొని ఏడికి పోతివి? చలి పెడుతుంది. మరి అద్దాలన్నా తీసుకుపోలేదు? ఏది కనిపిస్తలేదు అని చూస్తున్నా. ఏది అద్దాలా? అద్దాలు లేకపోతే ఎట్లా కనిపిస్తుంది బిడ్డ? నువ్వు ఎక్కడ పట్టుకొని తిరుగుతున్నావు నా అద్దాలను? నేను నా దగ్గరనే ఉంటే నువ్వే ఊరి మీద పడి తిరగబోతివి. ఏమో చలి. ఇగో సారా బంద్ చేసిరా? మీ అందరం మనమే బంద్ చేసినామా? అవును కదా. ఇప్పుడు మరి ఎట్లా? అందులో ఎండాకాలం గొంతు ఎండిపోయి. అంటే ఇంత వేసుకుని వచ్చినావే? ఏ దొరుకుతానా? దొరకకపోవడం ఏంటి? గవర్నమెంట్ సార్ అంతా ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంటే అసలే మీరు మహిళా సంఘ పోలు పట్టుకొని తన్నారా? అవే మరి తన్నమ్మా. మరి ఓదికేమో లైసెన్సులు ఇవ్వబట్రి, తాగబోయబట్రి, తాగినాక కూడా ఊదమని కూడా అట్లా వసూలు చేయబట్రి. మరి ఎక్కడ ఆపినరు? చలి పెడుతుంది, అది కొంచెం సుక్క పోసుకుంటే కొంచెం ఈ గొంగడి నీకు ఇచ్చేస్తా కదా బిడ. నువ్వు పోయి తాగి నా దగ్గరకు వస్తేవేమి? ఏడ దొరికింది ఇంత? నువ్వే ఇంత సుక్క పోయి మరి. అయ్యో నేనే సుక్కకు వ్యతిరేకం. ఇక్కడ సుక్క వద్దనే కొట్లాడేటోళ్ళం. ఏం మర్చిపోతివా ఏమి? మతి మరిపి వచ్చినట్టుంది ముసల్దానివై. నీకు నీ గొంగడి కావాలా వద్దా? నాకు నా గొంగడి కావాలని నీ అద్దాలు నీకు ఇచ్చిన. నా గొంగడి నాకు ఇస్తే నాకేదన్నా కొంచెం ప్రోగ్రామ్ ఉంటుంది మళ్ళా. మరిగా సుక్క తెప్పి. ఇది ఎక్కడలో ఏమన్నా ఉందానా మీ దగ్గర? ఏమన్నా తెప్పి. ఇది ఎక్కడ లొల్లి? ఈ లొల్లిని ఎట్లా భరించుడు? ఎవరు భరించాలి ఈ లొల్లిని? చలి పెడుతుంది మరి. జరి తీసుకొని రావా మావగాని చాలు పోషణ కాడికి. ఇక అది ఇక నీ గొంగడి నువ్వు తీసుకో బిడ్డ. నీ గొంగడి ఎవడు కావాలి మరి? అంతేనా? కట్ట అవసరం లేదు, మందు పడ్డాక గొంగడ అవసరం లేదు. ఇక చూసుకోరు రాజ్యం మళ్ళీ. భయం అవుతుందమ్మా నిన్ను చూస్తే. వారిని ఇంత జోష్ వస్తుందన్న సంగతి నాకు తెలియదు. మరి మీటింగ్కి వచ్చినాం అంటే మీటింగ్కి వస్తే తాగమంచి మీటింగ్ ఏమనుకుంటున్నావు నువ్వు? అది మన మధ్యలో చెట ఊరికే అందరు చెప్తారా ఏంటి? మీటింగ్ వినడానికి వచ్చిర్రు జనం. చెప్తా. అవును, నీకు మనోడు ఎరుక కదా? ఆడు పుల్లయ్య ఎందుకు దగ్గర చూపాం కదా? అదే మా నాయనమ్మ శల్య మేనత కొడుకు. వాడు చాలా పొడుగున్నట్టుంది కథ. వాడు వచ్చి అప్పుడప్పుడు వస్తాడు, ఈ 2-3 సీసాలు తీసుకొస్తాడు. ఎవరికి? నీకా? నాకు. వాడు ఇద్దరం కూర్చొని వేసుకుంటాం, ఇక ముచ్చట్లు అవి ఇవి పెడతాము. ఈ మధ్యలో దేశంలో ఏమేం జరుగుతుంది బాగా చెప్తుండు. ఎవరు? పుల్లయ్య చెప్పిండు. అచ్చా, అది చెప్తున్నాడు కదా. ఇగో ఏది దొరకక ఎట్లా చేయాలి ఇట్లా పోరాటాలు చేస్తా అంటే గవర్నమెంట్కి సర్కార్కి తోచట్లేదంట. మరి ఎట్లా అంట? పోలీసు వాళ్ళని పంపిస్తే కూడా అయినా కానీ పోరాటాలు చేస్తుండ్రట. మరి ఏం చేద్దాం అంటున్నాడు మరి కథ?
ఆ మధ్యలో ఆ జనాల్ని ఇవి ఆలోచించకుండా అది అది ఆడతారు చూడు. క్రికెటా గది ఒకటే టీవీలలో గదే గదే ఆడపోయినా అదే ముచ్చట. మళ్ళా అది కూడా అందరికి అది ఆశకు వచ్చింది. రోజు గదేనా? అదే కదా మరి. చూసి ఆశకు వచ్చిందా? చూసి ఆశకు వచ్చింది అంట. అందుకని ఇది మనం కొట్లాట అదేందో అంటారు చూడే, మన సంఘపోళ్ళు అంటారు చూడు, మనం కొట్లాడుకో మతం పేరు మీద. అదేంటి చెప్పు? మతం మీదనే మతం పేరు మీద కొట్లాటలు పెట్టేటోళ్ళని ఏమంటారు? ఏమంటారో మరి గదేదో నువ్వే చెప్పరాదు. మతోన్మాదులు అంటారా? గదే మతోన్మాదులు. ఓకే మతి మరపు వచ్చేసింది. అదే ఎక్కువైంది. మందు లేక ఇన్ని రోజులు ముందుంటే బాగా గుర్తుండేది. నువ్వు అన్ని అయితే అల్లళ్ళు కొట్లాట పెట్టుకుని కూడా జనం అంతా ఒకటైతుండ్రు, మేము అట్లా కొట్లాడమని. అయితే ఇప్పుడు మళ్ళీ యుద్ధం జరుగుతుందట కదే. అవును. ఆడ ఆ తుర్కోలతోటి ఇక ఇదే సాగు. ఆడ పడితే ఆడ తుర్కోలను పట్టుకొని తన్నుడు అనేసి అంత దేశం అంతా తన్నుతుండట కదా. ఇప్పుడు గా యుద్ధం గురించి గీది గురించి గది గురించి నీ తాగబోసుడు గురించి ఏదో 2 ముచ్చట్లు చెప్పరాదవా? చెప్తానులే. అవును, నేను అప్పుడు బాగా తిరిగేది కదా. అవును కదా, మహిళా సంఘం మీటింగ్లలో బాగా తిరిగేది. అప్పుడు బాగా పాటలు బాగా పాడినాం కదా. ఎందుకు నోరు తిరుగుతలేనట్టుంది? ఇంకా పోయిరాదు. నీకు దండం పెడతా, పాడేది చక్కగా పాడు. ఆయనతో పాట రాకపోతే వాళ్ళు మమ్మల్ని కొడతారు. అయితే నీకు చెప్తా, ఇది వరంగల్, కరీంనగర్, ఆదిలాబాదు, వాళ్ళని ఏమంటారు చెప్పు? అక్కడ ఉన్న అడవిలలో ఉంటారు చూడు, ఆదివాసి బిడ్డలు. వాళ్ళ గురించి పాటలు ఉన్నాయి చూడు. అవును కదా, అప్పుడు బాగా పాడుతుంది. అవును, ఆదిగా పాడే ఆదికొచ్చింది చూడు. పాడు. నువ్వు నేనేనా? అయ్యో డప్పు ఉంది. డప్పోడా కోరస్ వాడేటోళ్ళు డప్పోళ్ళు రారు. కోరస్ వాడేటోళ్ళు డప్పోళ్ళు రాండ్రి. వాళ్ళందరికి ఒక సుక్క కావాలా ఏంటి? వాళ్ళకి మాత్రం పోయాక అవన్నీ దండం పెడతా. నువ్వు రాయన కాడికి చాలు, అనవసరంగా ఎందుకు మళ్ళీ లేనిపోండి. వద్దు నువ్వేదో మొదలు వాళ్ళు లేకుండానే వస్తారంటవా? అంతే. రండి మరి. ఉన్నారు వాళ్ళ రెడీగానే ఉన్నాడు. అట్నుంచే అటే పోదాం. సరే వస్తుండ్రు వాళ్ళే ఇటు దిక్కు వస్తుంది. ఏం వాసన రాదు. అదే భయపడుతున్నారు వాళ్ళు. భయపడుతున్నా. ఏం ఆ ఊర్లలో చిన్న ఊర్లలో పోయి అలా తిరుగుతూ పాడుకున్నాం చూడు. అవును, ఆదివాసి గూడాలు. ఇల్లు లేని అయినాలు నేడట్లో వచ్చేను గిరిజనుడా, నేడట్లో వచ్చేను గిరిజనుడా, నేడట్లో వచ్చేను వేడి పల్ల గుట్టి సాలు లేని సర్కారయ్యో, సాలు లేని సర్కారయ్యో, సాలు లేని సర్కారయ్యో. ఇన్నెలు లేని అయినాలు నేడెట్లో వచ్చేను గిరిజనుడా, నేడెట్లో వచ్చేను గిరిజనుడా, నేను పూసిన కత్తి మేడి పల్ల గుట్టి సాలు లేని సర్కారయ్యో, సాలు లేని సర్కారయ్యో, సాలు లేని సర్కారయ్యో. సాబొచ్చి నీది పుతుతే పావనం అనుకుంటి బాబతుకు, పావనం అనుకుంటి బాబతుకు, పావనం అనుకుంటి బాబతుకు. సాబొచ్చి నీది పుతుతే పావనం అనుకుంటి బాబతుకు, పావనం అనుకుంటి బాబతుకు, పావనం అనుకుంటి బాబతుకు. చూది పించవంటి ఇంటి రైట్లను చూసి పాత బాధలు ఎట్లా మర్చేవయ్యో, పాత బాధలు ఎట్లా మర్చేవయ్యో, పాత బాధలు ఎట్లా మర్చేవయ్యో. ఇన్నేళ్ళు లేని అయినాలు నేడెట్లా వచ్చేను గిరిజనుడా, నేడెట్లా వచ్చేను గిరిజనుడా, నేడెట్లా వచ్చేను గిరిజనుడా. నేను చూసిన కత్తి మేడి పల్ల గుట్టి సాలు లేని సర్కారయ్యో,
ఉద్యోగాలంటూ ఊరేగుతుండ్రు ఉద్యోగాల